హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మొదటి విడతను ఈ నెల 26వ తేదీన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభిస్తోంది. దీనికి సంబంధించి అర్హుల జాబితాను ఆన్లైన్‌లో నమోదైతే చేస్తూ ఉండగా, ఈ యొక్క లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దీనితో పాటుగా గతంలో ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్లతో పాటు రాజీవ్ ఆరోగ్య గృహజ్యోతి పథకానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసిన అన్ని రకాల ఇళ్లకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఆన్లైన్‌లో అయితే చూపిస్తాను. అలాగే మనకు ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి 80 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఈ నెల 17వ తేదీ అంటే రేపు సాయంత్రం లోపల ఈ యొక్క 80 లక్షల అప్లికేషన్లను ఆన్లైన్‌లో నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకోవడం జరిగింది. ఈ నెల 26వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను విడుదల చేస్తున్నట్లు, 26వ తేదీ నుంచి ఇళ్లకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే వివిధ దశల్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. అయితే చాలా వరకు ఆన్లైన్ లో లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో నమోదనేది కాకపోవడంతో సర్వేయర్లు వారికి సంబంధించి ఇళ్ల వద్దకు వచ్చి వెరిఫికేషన్ చేయట్లేదని లబ్ధిదారుల నుంచి అధిక మొత్తంలో వినతులు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా రేపటి లోపల ఆన్లైన్ లో నమోదైన వివరాల ఆధారంగా ఎవరికైతే ఆన్లైన్ లో నమోదైన లిస్ట్ అనేది ఉంటుందో ఆ యొక్క లిస్ట్ లో ఆధారంగా మాత్రమే ప్రస్తుతం సర్వేయర్లు ఇళ్లకు వద్దకు వెళ్లి వారికి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. అయితే ఇందులో చాలా మందికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో నమోదు అనేది కాకపోవడంతో ప్రస్తుతం చాలా మంది ఈ యొక్క ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ పట్టుకొని తిరుగుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. కాబట్టి రానున్న 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేయడంతో పాటు నమోదు అనేది అయిన వెంటనే ఇళ్ల వద్దకే వచ్చి వెరిఫికేషన్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే అప్లై అనేది చేసుకున్నారో మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఈ యొక్క వెబ్సైట్ లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేశాను. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కి సంబంధించి ఇక్కడ ఇలా కిందికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హులైన లబ్ధిదారులు, అలాగే వెరిఫైడ్ లబ్ధిదారులు, అలాగే వికలాంగులకు సంబంధించిన లిస్టు, అలాగే లబ్ధిదారుడు లోన్ కాంపోనెంట్ కి సంబంధించిన వివరాలు, లబ్ధిదారులకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఇప్పుడు నేను మీ యొక్క గ్రామానికి సంబంధించిన లిస్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హులైన లబ్ధిదారులు, లేకపోతే ఇక్కడ ఎలిజిబిలిటీ బెనిఫిషియరీ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. ఈ రెండిట్లో నేను ఇక్కడ తెలుగు చూపిస్తున్నాను, అలాగే ఇంగ్లీష్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ అర్థం అవడం కోసం అర్హులైన లబ్ధిదారులు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి జిల్లాల వారీగా లిస్టు మొదటగా రావడం జరుగుతుంది. ఇందులో మీకు సంబంధించి మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో ఆ యొక్క జిల్లా పేరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి ఇక్కడ నేను ఈ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ యొక్క డిస్ట్రిక్ట్ లో మీకు సంబంధించి ఏదో ఒక మండలం, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మండలం పేరు కూడా మీరైతే సెలెక్టెడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మండలం పేరు ఏదో ఒకటి మీరైతే సెలెక్ట్ చేసుకున్న, ఉదాహరణకి ఇక్కడ నేను ఏదైతే సెలెక్ట్ చేశాను. ఇందులో మీకు సంబంధించి ఏదైతే విలేజ్ అనేది ఉందో ఈ యొక్క విలేజ్ పేరు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఇదే డిఫాల్ట్ గా నేనైతే తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి ఇప్పటివరకు ఇది గతానికి సంబంధించిన లిస్ట్, అంటే బెనిఫిషియరీ ఐడి ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా 17-18 నంబర్లు అనేది ఉన్నాయి. కాబట్టి వీరందరికీ సంబంధించి గతంలో ఈ యొక్క అమౌంట్ అనేది టోటల్ గా ఇంతమందికి అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఈ యొక్క బెనిఫిషియరీ ఐడి మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫేజ్ 3 కి సంబంధించి గతంలో ఈ యొక్క డేటా అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన ఫోటోతో పాటు ఇప్పటి వరకు వీరికి సంబంధించి 20,000 మాత్రమే ఈ యొక్క లబ్ధిదారుడికి అయితే అందజేయడం జరిగింది. పేమెంట్ గా 17,900 అయితే అందజేశారు. అలాగే అడ్మిషన్ ఛార్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాగ్ కి సంబంధించి సిమెంట్, అలాగే మెటీరియల్ కి సంబంధించిన అమౌంట్ అయితే ఇవ్వలేదు. ఇలా వీరికి సంబంధించి గతంలో ఎవరైతే అప్లై అనేది చేసుకుని కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి కొన్ని విడతల పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వారందరూ మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. అయితే ఇందులో చాలా మందికి ఉన్న డౌట్ ఏమిటంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన డేటా అయితే చూపించట్లేదు. ఇప్పుడు మీరు ఏదంటే ఇది గత ప్రభుత్వానికి సంబంధించిన డేటా చూపిస్తున్నారైతే అడుగుతున్నారు. అయితే ఇక్కడ అర్హులైన లబ్ధిదారులకు సంబంధించిన డేటా మాత్రమే ఇక్కడ మొదటి లిస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వెరిఫైడ్ లిస్ట్ కాదు, అలాగే వికలాంగుల జాబితా కాకుండా లబ్ధిదారుడికి సంబంధించిన లోన్ కాంపోజిట్ వివరాలు ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ లోన్ కాంపోజిట్ డీటెయిల్స్ లో ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే మండలమో లేదా జిల్లా అనేది ఉందో ఇక్కడ ఈ యొక్క జిల్లా పేరు మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డిఫాల్ట్ గా ఏదైతే సెలెక్ట్ చేశాను, ఇందులో మీకు సంబంధించిన మండలం పేరు అయితే సెలెక్ట్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏదైతే సెలెక్ట్ చేశాను, అలాగే ఇక్కడ మీ యొక్క విలేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క విలేజ్ లో టోటల్ గా 945 మందికి సంబంధించిన బెనిఫిషియరీస్ అయితే ఉన్నారు. ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ ఐడికి సంబంధించి ఇక్కడ 18 వరకు నంబర్లు అయితే ఉంటాయి స్టేటస్ కి సంబంధించి. ఇది టోటల్ గా పాత డేటా.
ఇది పాత డేటా అనేది ఉంది కాబట్టి అధికంలో ఈ యొక్క నంబర్లు అయితే చూపిస్తుంది. ఇందులో మీరు కిందికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి టోటల్ గా 5 డిజిట్స్ నంబర్స్ అయితే రావడం జరిగింది. అంటే 23,000, 20,000 అలాగే ఇలా నంబర్స్ అయితే రావడం జరిగింది. డేటా అనేది ఆన్లైన్ లో ఒక్కొక్కరిది అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు. కొంతమందికి సంబంధించిన డేటా అనేది మిస్ అనేది అయితే దానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 80 లక్షల అప్లికేషన్ అనేది ఎవరిదైతే ముందుగా అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లోడ్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఇవి ఇంకా ఆన్లైన్ లోకి అయితే రాలేదు. అంటే ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరిది కొంతమందికి ఆన్లైన్ అనేది ఉంది. ఇక్కడ ఆఫ్లైన్ అనేది ఉంది. ఎందుకంటే వీరికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయితే చేసింది కాబట్టి ఇంకా ఇది ఆన్లైన్ లోకి అయితే రాలేదు. ఇంకా ఆఫ్లైన్ లోనే ఉంది. ఎప్పుడైతే ఆన్లైన్ లోకి వస్తుందో అప్పుడు మీకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చాలా మందికి సంబంధించి సర్వేయర్లు మా యొక్క ఇళ్ల వద్దకు రావడం లేదు, సర్వే చేయట్లేదు అని అయితే అడుగుతున్నారు. ఎవరిదైతే ఈ విధంగా ఆన్లైన్ లో మీ యొక్క పేరు అనేది నమోదు అనేది అయి ఉండి ఇక్కడ ఆన్లైన్ అనేది వస్తుందో అప్పుడు మాత్రమే సంబంధిత సర్వేయర్లకు మీ యొక్క డేటా అనేది వారికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే డేటా వారి వద్దకు వెళుతుందో అప్పుడు మాత్రమే మీ యొక్క ఇళ్ల వద్దకు వచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా ఈ యొక్క 80 లక్షల లోపల ఏదైతే నంబర్ అనేది ఉంటుందో ఈ యొక్క నంబర్ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇందులో మీ పేరు అనేది ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ పేరు అనేది లేకపోయినట్లయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. త్వరలోనే మిగిలిన డేటా కూడా ఆన్లైన్ లో అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది చివరిలో మీరైతే చెక్ చేసుకోండి. చివరిలో ఇక్కడ ఇందులో మీకు సంబంధించిన లైవ్ డెమో కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ ఐడి ఇది ఉంది కదా, వీరికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో ఉంది. ఇప్పుడు నేను ఈ యొక్క బెనిఫిషియరీ ఐడిని కాపీ అనేది చేసి తిరిగి మరలా ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ బెనిఫిషియరీ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బెనిఫిషియరీ సెర్చ్ దగ్గర బెనిఫిషియరీ ఐడిని ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూశారు కదా, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 2012, 2013కి సంబంధించిన రచ్చబండలో వీరికి సంబంధించిన ఈ యొక్క ఫేజ్ లో మొదట్లో అయితే ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆమె పేరు కూడా వచ్చింది. వీరికి సంబంధించి 1,05,000 అనేది వీరికైతే అందజేశారు. ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఆన్లైన్ లో ఇక్కడ ఆన్లైన్ అనేది ఉంది కాబట్టి వారికి సంబంధించిన డేటా అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే స్మాల్ నంబర్ అనేది ఉందో ఈ యొక్క నంబర్ తో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ యొక్క నంబర్ తో సెర్చ్ అనేది అయితే చేస్తున్నాను. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎటువంటి డేటా అనేది అయితే రాలేదు. ఎందుకంటే ఈ యొక్క డేటా అనేది ఇంకా ఆన్లైన్ లోకి అయితే రాలేదు కాబట్టి ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లై అనేది చేసుకుంటున్నారో అటువంటి వారు అందరికీ సంబంధించిన డేటా అనేది అయితే వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి సంబంధించిన డేటా అనేది మీరైతే చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించి ఇక్కడ బెనిఫిషియరీ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన నెంబర్ తెలిసినట్లయితే నంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఈ విధంగా డీటెయిల్స్ కన్నా కూడా మనకైతే రావడం జరుగుతుంది. మొదటి పేజ్ లో భాగంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన డేటా ఇక్కడైతే రావడం జరిగింది. అన్ని జిల్లాలకు సంబంధించిన డేటా అనేది ఇక్కడ ప్రస్తుతానికైతే ఇంకా అయితే అప్డేట్ అయితే కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఈ యొక్క మహబూబ్ నగర్ సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో ఒకటి ర్యాండమ్ గా ఒక మండలం అలాగే వీరికి సంబంధించిన విలేజ్ ఏదైతే ఫస్ట్ అనేది ఉందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్స్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ గో మీద క్లిక్ చేస్తున్నాను. గో మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పటి వరకు ఈ యొక్క డేటాకి సంబంధించి చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఏ బ్యాంకుకి ఎంత పేమెంట్ అయితే పడింది, ఎప్పుడు పడింది అనే దానికి సంబంధించి వారికి సంబంధించిన క్యాష్ వివరాలు, ప్రస్తుతం వారికి సంబంధించిన ఏ స్టేజ్ లో ఇల్లు అనేది ఉంది, ఎంత పేమెంట్ అనేది ఇప్పటి వరకు వేశారు, ఎంతమందికి ఇంకా పేమెంట్ అనేది వేయలేదు, వీరు అందరికీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ అలాగే SBH ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాంకుకి సంబంధించి ఏ పేజ్ లో ఎంత అమౌంట్ అనేది పడిందో మీరు పూర్తిగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన కొత్త డేటా అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయితే అవుతుంది. తక్కువ నంబర్లతో ఏదైతే డేటా అనేది ఉందో ఆ యొక్క డేటా ప్రస్తుతం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అప్లై అనేది చేస్తున్న డేటా. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు చొప్పున ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇల్లు అనేది తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తామని, రానున్న 4 సంవత్సరాల్లో టోటల్ గా 20 లక్షల మందికి ఇల్లు అనేది నిర్మించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఈ నెల 26వ తేదీన ఎవరికైతే ఇల్లు అనేది అప్లై అనేది చేసుకుని ఉన్నారంటే తప్పనిసరిగా మీరు ప్రజాపాలనలో అప్లై అనేది చేసుకుని రిసిప్ట్ మీకు కనుక అందజేసి ఉన్నట్లయితే ఆ యొక్క రిసిప్ట్ లో ఉన్న వివరాల ఆధారంగా కానీ లేదా వారి వద్ద ఉన్న అప్లికేషన్ ఆధారంగా మాత్రమే మీకు ఇల్లు అయితే అందజేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి డీటెయిల్స్ అనేది సక్రమంగా కనుక లేకపోయినట్లయితే వెరిఫికేషన్ కి మీ యొక్క ఇంటి వద్దకి రావడానికి కొంత ఆలస్యం అయ్యేదానికి కానీ లేదా కొంత ప్రాబ్లం అనే దానికి ఛాన్స్ అయితే ఉంది.
అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా కనుక ఇచ్చినట్లయితే సర్వేయర్లు తప్పనిసరిగా మీ యొక్క ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఆన్లైన్ లో డేటా అనేది అప్డేట్ అనేది అయి ఉంటుందో, అంటే ఆన్లైన్ లో మీ యొక్క వివరాలు నమోదు అనేది అయి ఉంటాయో వారికి మాత్రమే సర్వేయర్లు ఇంటి వద్దకు వచ్చి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మీకు సంబంధించిన అధికారులు. కొంతమందికి మీ పక్కింటి వాళ్ళకి వెరిఫికేషన్ అనేది అయి ఉండి మీకు ఇంకా వెరిఫికేషన్ కనుక కాలేదంటే మీ యొక్క డేటా అనేది ఇంకా ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయితే కాలేదంటే ఆన్లైన్ లో మీ యొక్క డేటా అనేది అయితే చేర్చలేదు. ఎప్పుడైతే మీ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో చేర్చి మీకు సంబంధించిన వివరాలు అనేది లైవ్ లోకి వచ్చి అంటే ఆన్లైన్ లోకి వచ్చిన వెంటనే, అంటే ప్రస్తుతం అన్ని ఆఫ్లైన్ లో ఉన్నాయి. ఎప్పుడైతే ఆన్లైన్ లోకి వస్తాయో అప్పటి నుంచి మీకు ఇళ్లకు సంబంధించిన పేమెంట్ వివరాలతో పాటు అన్ని రకాల డీటెయిల్స్ మీకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన డేటా మీరైతే ఆన్లైన్ లో అయితే చెక్ చేసుకోండి. మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది ఇందులో ప్రస్తుతం చాలా మందికి సంబంధించిన వివరాలు అనేది ఇంకా అప్డేట్ అయితే కాలేదు. మనకు ఇప్పుడు తాజాగా వచ్చిన వివరాలు ఏంటంటే ఈ నెల 17వ తేదీ అంటే రేపు సాయంత్రం లోపల తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎంతమంది అయితే అప్లై అనేది చేసుకుని ఉన్నారో అందరికీ సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 80 లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది వచ్చి ఉన్నాయని, ఈ 80 లక్షల మందిలో తప్పనిసరిగా మొదటి విడతలో భాగంగా ఎవరికైతే సొంత స్థలం అనేది కలిగి ఉన్నారో అది కూడా బిలో పావర్టీకి సంబంధించి అంటే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నా కలిగి లేకపోయినా ఎవరైతే ప్రస్తుతం నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ, వీరితో పాటుగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే శాంక్షన్ అయితే చేస్తున్నారు. తప్పనిసరిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్లకు అప్లై అనేది చేసుకోవాలని, అది కూడా ఎవరైతే ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా ఇంటి స్థలం ఎవరికైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 20 లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వస్తుందో అటువంటి వారందరికీ సంబంధించి ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభల ద్వారా అర్హుల జాబితాను రెడీ చేయబోతున్నట్లు 26వ తేదీన ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసి వారికి సంబంధించి మొదటి విడత పేమెంట్ అనేది విడుదల చేసే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు. ఇది టోటల్ గా మనకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి త్వరలో మరొక 2 వీడియోలు నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. అది మొదటిది తెలంగాణ ప్రభుత్వం మీకు వెరిఫికేషన్ అయితే చేయకపోయినట్లయితే ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనితో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మీరే డైరెక్ట్ గా ఆన్లైన్ లో ఏ విధంగా నమోదు అనేది చేసుకోవాలో కూడా నేను మీకైతే చెప్తాను. తర్వాత వీడియో మాత్రం తప్పనిసరిగా మీకు 2 ఆన్లైన్ ప్రాసెస్ లో నేను మీకైతే చూపిస్తాను. రెండిటికి సంబంధించి ఆన్లైన్ లో మీ యొక్క మొబైల్ ఫోన్ నంబర్ ద్వారా గానీ లేదా ఆధార్ నంబర్ తో ఆన్లైన్ లో అప్లై అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను మీకైతే చూపిస్తాను. తప్పనిసరిగా మీరు వెంటనే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్, పూర్తిగా లైవ్ డెమో నేను మీకైతే చూపిస్తూ ఉంటాను. తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను మాత్రం ఒకసారి అయితే చెక్ చేయండి. మీ పేరు అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోయినట్లయితే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తారు. ప్రస్తుతం అన్ని వివరాలు ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయితే చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి. మీ యొక్క పేరు అనేది ఆఫ్లైన్ అనేది ఉందా, ఆన్లైన్ అనేది ఉందా లేదా అనేది